సపాటు కొట్టండి. స్టేజీపై గల పెద్దలకు మన బీవీ కోటయ్య గారికి శాలువాతో సత్కరించాలని కోరుతున్నాం. జాబీర్ రోషన్న, పి సుదర్శన్, ఆరిఫ్ ఇతరండి. మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి గారిని శాలువాతో సత్కరించాలని కోరుతున్నాం. ఎం సుదర్శన్, ఎల్బీ నాయక్ రాష్ట్ర నాయకులు నందం గారికి శాలువాతో సత్కరించాలని కోరుతున్నాం. జిఆర్కే రెడ్డి, కె సోమయ్య. రాష్ట్ర నాయకులు సత్యం గారికి. ఎంఏ ఆఫీస్ వైఎస్ రెడ్డి. రాష్ట్ర నాయకులు శంకరయ్య గారిని సన్మానించబడుతున్నాం. సైదులు గారు, బిఎన్ రెడ్డి. మన రీజన్ అధ్యక్షుడు కత్తుల యాదవ్ గారిని శాలువాతో సత్కరించాలని కోరుతున్నాం. అనీస్ భాయ్, సిహెచ్ఎల్ రావు. సిహెచ్ లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్, శంకరయ్య గారిని సన్మానించబడుతున్నాం. జనార్దన్, బి జనార్దన్, తిమ్మాచారి. సభను కొనసాగించాలని మన ముఖ్య అతిథి మరి శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ కేతావాత్ శంకర్ నాయక్ గారిని వారి అమూల్య సందేశం ఇచ్చి మమ్మల్ని ఆనందింపజేయాలి. మా కోరికలు 2-3 చెప్పినాము, అవి కూడా మాకు ఈ సభాముఖంగా తెలియజేయాలని వారి మరొకసారి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మన గోపయ్య గౌడ్ గారికి, అదేవిధంగా ఈనాటి ఏదైతే మన రాష్ట్ర నాయకులు వచ్చిన వారందరూ కూడా అంటే బీవీ కోటయ్య గారికి, రాజయ్య గారికి, బుచ్చిరెడ్డి గారికి, కత్తుల యాదయ్య గారికి, పివై రెడ్డి గారికి, లేకపోతే ఎల్కే రెడ్డి గారికి, ఈ డిపో కార్యదర్శి గారికి, వేడుకున్నఅందరికీ కూడా పేరు పేరు అందరి పేరు చెప్పుకుని అందరి పేరు నమస్కారాలు. అందరికీ నమస్కారం. వేడుకుంటున్న మా అన్నలకు, మా తమ్ములకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా చాలా బాధాకరం అనిపిస్తుంది. మనం చెప్తా ఉంటాం గోపయ్య గారు ఆర్టీసీ డిపో ఏర్పడి 70 ఏళ్ళు ఏర్పడేది. అంటే మేము చిన్న చిన్న పిల్లలు అనుకుంటాం. 70 ఏళ్ళు అంటే నేను అప్పుడు 1-2 చదువుతున్నప్పుడు. ఆ తర్వాత మీరందరూ బస్సులు నడిపి చాలామంది వృద్ధాప్యములు ఇలా వచ్చినాక ఒక పెన్షన్ లేక, ఆ తర్వాత ఒక సరైన ఇల్లు లేక, వచ్చే జీతం సాలి జీతంతో దాంట్లోనే మెమోలు, దాంట్లోనే సస్పెన్షన్లు, దాంట్లో రిమూవల్లు, మళ్ళీ మీరు అప్పీళ్ళు, ఇవన్నీ రకరకాలు జరిగినాయి. అవునా కాదా? దాంట్లో అప్పీళ్ళు, మళ్ళీ ఆర్ఎంకి అప్పీలు, లేకపోతే మళ్ళీ డిస్మిస్, మళ్ళీ ఈడీకి అప్పీలు, ఈడీ కాకపోతే మళ్ళీ ఎండీకి అప్పీలు, ఇవన్నీ రకరకాలే ఉన్నాయి. ఇది సబ్జెక్ట్ అనేది నాకు తెలుసు కాబట్టి చాలామంది నేను డ్రైవర్లకు, వాళ్ళ కండక్టర్లకు, వాళ్ళ వీళ్ళకి మనం రోజు తోచినట్టు సాయం చేస్తుంటాం. ఏదేమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో మీరు చాలా అనుభవించారు, కష్టాలు అనుభవించారు, అది అయిపోయింది. కానీ మొన్నటిసారి మాత్రం రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు, కాంగ్రెస్కే పనిచేసారు. గత 10 ఏళ్ళు పోనీ, ఇప్పుడు మాత్రం మీరంతా కాంగ్రెస్కే పనిచేసారు చాలామంది ఇంట్లో ముఖ్యులు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక నేను అన్నగారికి చెప్పిన అదే ఒకటి, సరే 500 గజాలు హయత్ నగర్ ప్లేస్ ఇచ్చారు, మీకు ఒక ఆఫీస్ కట్టుకుంటారు, సంతోషం, బాగానే ఉంది. ముఖ్యంగా కావాల్సింది పెన్షన్, రేషన్ కార్డు అడుగుతున్నారు, ఇందిరా ఇల్లు అడుగుతున్నారు. ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కానీ ఈ వాయిస్ ఏదో నేను ఇందాకనే చెప్పిన మన పురమరాకర్ అన్నగారు దాదాపు మంచి మనిషి. ఈ వాయిస్ అక్కడ తీసుకుపోవాలంటే మీరు ఒక స్టేట్ లెవెల్ మీటింగ్ పెట్టి వాళ్ళని పిలిచి వాళ్ళ ద్వారా మీరు పొందాల్సిన అవసరం ఉంది. మా వాయిస్ని మేము తీసుకుపోతాం, కానీ మీరు కూడా ఒక పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి, ఇందాక మల్రెడ్డి రంగన్న అని చెప్పినారు, ఇందాక నేను, మల్రెడ్డి రంగన్న, మా ఎమ్మెల్యే గారు, ఇంకా ఎవరైనా మంత్రులు అందరూ కూడా ఒక పెద్ద ఎత్తున రవీంద్రభారతిలో పెట్టి, మీకు కావాలంటే రవీంద్రభారతి కానీ ఇక్కడ ఫంక్షన్లు పెట్టి మీరు అందరినీ పిలిస్తే వారి ద్వారా ప్రభుత్వానికి పోవాలి మీ డిమాండ్. అవునా కదా? డిమాండ్ ప్రభుత్వానికి పోవాలి.
ఎక్కడో స్టార్ట్ చేస్తే అక్కడ ఎండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేసింది మంచిగా ఉన్నది. మీ హక్కుల కోసం, మీ సాధన కోసం. రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే అందరికీ బీపీ, షుగర్లు, రకరకాల బాధలు, కిడ్నీ పేషెంట్స్ ఎన్నో ఉంటాయి. ఇలా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు డ్యూటీ చేస్తే ఎక్కడో నీళ్లు తాగాలి. నైట్ పూట నైట్ ఆల్ బస్సు ఉంటుంది, అక్కడ సరైన సౌకర్యం ఉండదు. అలా నీళ్లు తాగాలి, అన్నం తినాలి. ఒకసారి పూట అన్నం దొరుకుతుంది, ఇప్పుడు అన్నం దొరకదు. ఎన్నో ఇబ్బందులు గురయ్యారు. కానీ ప్యాసింజర్లు మాత్రం సేఫ్గా తీసుకొచ్చారు. కొన్నిసార్లు యాక్సిడెంట్లు అవుతాయి, అది సహజం అని. కానీ ప్యాసింజర్లందరూ కూడా పండుగకో, పప్పుకో, పెళ్ళిళ్ళకో, పేరెంటాలకో నేను సహజంగా అందరు ప్యాసింజర్లు సేఫ్టీగా అందరు తీసుకొచ్చారు. ఇది మీ ధర్మం, మీరు నిర్వహించారు. కానీ మేము కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలో వచ్చిన తర్వాత మా బాధ్యత మేము కూడా చేయాలి, ఎంతో కొంత చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది పెద్ద భారమైంది కాదు. ఇది ఒక 2,000 పెన్షన్, 3,000 పెన్షన్, ఇలా ఫిజికల్ హ్యాండిక్యాప్కి 6,000 పెన్షన్ వస్తుంది. మొన్న మా సైదయ్య గారిని అడిగినాము, మాజీ సర్పంచ్, మీ కంట్రోలర్ ఉంది కదా రిటైర్, ఎంత వస్తుంది బాగా నీకు పెన్షన్ అంటే 2,000 వస్తుందంటే నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఈ 2,000, 3,000 పెన్షన్తో ఇల్లు గడిచేది లేదు. మీకు ఏమైనా ఈ వృద్ధాప్యంలో నిజంగా మీకు ఏమైనా జబ్బు వచ్చినా నేను హాస్పిటల్ పోవాలంటే కార్పొరేట్ హాస్పిటల్స్ రకరకాల అన్నీ ఉన్నాయి. కాబట్టి మీ డిమాండ్ పోవాలంటే మీరు హైదరాబాద్లో ఒక మంచి మీటింగ్ పెట్టండి. దాంట్లో మమ్మల్ని ఇన్వైట్ చేయండి, ఒక 10 మంది ఎమ్మెల్యే ఇన్వైట్ చేయండి, మంత్రి గారిని ఇన్వైట్ చేయండి. దాంట్లో మీ హక్కుల కోసం మీ డిమాండ్ పెడితే దాన్ని ఏదో రకంగా మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన డిమాండ్ ఇవ్వాల్సిన కోరికలే, ఇది కార్పొరేషన్ కాబట్టి ఇప్పుడు మీరు పెన్షన్ అడిగిండ్రు, ఇస్తే ఇవ్వచ్చు కూడా. ఇల్లు కూడా ఉంది, ఇల్లు అది కూడా అడగలే మీరు. కాబట్టి దయచేసి నేను చెప్పింది మీరు వినండి. హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టండి. దానికి మా మంత్రి గారిని, ఈ ఆర్టీసీ శాఖ మంత్రి గారిని పిలవండి. తర్వాత మేమందరం వస్తాం. ఇంకెవరైనా ఉంటే మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఉంటే నేను కూడా చెప్తాను, మీరు రండి అని చెప్తా. ఆ రోజు అందరం మీటింగ్ సక్సెస్ చేసి మీ డిమాండ్లన్నీ వాళ్ళ ముందర పెట్టి ఒక మెమోరాండం రాసి ఇవ్వండి. దాంట్లో ఎంతో కొంత నెరవేరుతాయి పక్కా. కాబట్టి నాకు చిన్న అవకాశం ఇచ్చింది మీరు. అక్కడ మంత్రి గారు వచ్చిన వాడికి పోవాల్సి వస్తుంది. కాబట్టి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నా వంతుగా ఎల్లవేళలా 24 hours ఎప్పుడు నేను ఉంటానని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా మీరు ఇన్ని రోజులు మీరు కష్టపడేందుకు మీకు ఏదో గుర్తింపు కావాలి నిజంగా. ఎందుకంటే బస్ అంటే మామూలు మాట కాదు. అది హైదరాబాద్ పోవాలి, బెంగళూరు పోవాలి, తిరుపతి పోవాలి. ఈ మార్గం మధ్యలో ఎదురు ఇబ్బంది, చాలా రకరకాల కష్టాలు వస్తాయి. కాబట్టి ఇన్ని రోజులు మీరు బస్సు నడిపేందుకు మా ప్రభుత్వం ఏదో ఒక రకంగా మిమ్మల్ని హెల్ప్ చేయాలి. మా డిమాండ్ కూడా అదే. తప్పకుండా మీ డిమాండ్ మేము ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం. కనుక మీరు మీటింగ్ పెట్టి మా మంత్రి గారిని ఇన్వైట్ చేయాలి, అవసరం ఉంటే ఉప ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేస్తే ఎన్నో కొన్ని డిమాండ్లు మీరు నెరవేరుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుస్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోండి మీ యొక్క సీట్లలో. మీరు ఈ విధంగా క్రమశిక్షణ లేకుండా ఆ రకంగా గోల చేస్తుంటే వేదిక మీద ఉన్న వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టినట్టే. మరి 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇదే క్రమశిక్షణ మనం నేర్చుకునేది అనేది కూడా ఆలోచన చేయాలి. మిత్రులారా, సభాధ్యక్షులు గోపయ్య గారు, రాష్ట్ర అధ్యక్షులు అలాగే రాష్ట్ర సలహాదారులు కోటయ్య గారు, బుచ్చిరెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మన రీజియన్ అధ్యక్షులు అన్న కత్తుల యాదన్న, అలాగే నా సోదరులు మాతో పాటు రిక్రూట్ అయిన పివై రెడ్డి గారు రీజియన్ కార్యదర్శి నల్గొండ, అదేవిధంగా వేదికను అలంకరించిన గౌరవ మిత్రులు పెద్దలందరికీ నమస్కరిస్తూ, మిర్యాలగూడలో ఈ మొదటి మహాసభను జరుపుకోవడం అనేది ఒక ఉత్సాహపూరితమైనటువంటి ఆనందోత్సాహాల మధ్య మనం జరుపుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో ఓల్డ్ స్టూడెంట్ మీట్ అని నడుస్తుంటుంది ప్రతి స్కూల్లో కూడా. 10th క్లాస్ బ్యాచ్ 79, 10th క్లాస్ బ్యాచ్ 58 ఇట్లా నడుపుకుంటారు. మనం కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరం వచ్చి అదే విధంగా ఇలా ఇక్కడ ఒక సెలబ్రేషన్ నడుపుకుంటున్నట్టుగా ఉంది.
ఎందుకంటే ఈ ఉత్సాహంతో మనకి ప్రభుత్వం నుంచి ఏమొస్తాయి, సంస్థ నుంచి ఏమొస్తాయి అనేది సెకండరీ. అసలు ఇంతమంది కలిసి ఉండటం వల్ల ఒక సంతోషాన్ని షేర్ చేసుకుంటూ మనం ఒకళ్ళు ఇంకో 10 ఏళ్ళు అనారోగ్య సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే అది. ఎందుకంటే ఆర్థిక సమస్యలు ఉంటానే ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి. వాటినన్నింటినీ తప్పించుకోవాలంటే సమాజంలో మనం 10 మందిలో కలిసినప్పుడు మాత్రమే తృప్తిగా జీవించే అవకాశం కలుగుతుంది. ఒకరికొకరు మిత్రులంతా కూడా ఆనందోత్సాహాల మధ్యన జరుపుకుంటాం. ఈ డిపో మహాసభ జరపాలన్నప్పుడు అడిగారు మిత్రులు గోపయ్య గారు, మజారుద్దీన్ గారు, ఎల్కే రెడ్డి గారు, కమిటీ అంతా కూడా ఏం చేద్దామంటే చక్కగా ఉంటుంది, అందరం కూడా కలిసి ఉంటాం. గతంలో దశాబ్దాల తరబడి కలిసి పనిచేశాం. అప్పుడు ఏకత్వంలో భిన్నత్వం సాధించలేకపోయాం. అప్పుడు భిన్న స్వరూపాలుగా ఉన్నాం. ఒక్కొక్కరు ఒక కార్మిక సంఘంలో ఉన్నాం. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నాం. చివరికి కోడలు అత్త అయిన తర్వాత ఏం చేస్తుంది? కుక్క మాంసం, యాప చెట్టు, మూతి మీద ఈగలు ఇవే ఉంటాయి. అప్పుడు ఏం చేస్తుంది? ముసలోళ్ళంతా కలిసి యాప చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. అప్పుడు ఏకం అవుతారు. అప్పటిదాకా వదిన మరదళ్ళు బియ్యపురాలు కలిసి ఉండరు. వయసులో ఉన్నంతసేపు ఎవరు కూడా. వృద్ధాప్యం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు కలిసి ఉంటారు. అదే సాంప్రదాయాన్ని ఉద్యోగులు కూడా కొనసాగిస్తున్నారంటానికి సందేహం ఏ మాత్రం లేదు. ఇక్కడ ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వం సాధించినందుకు నాకైతే మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఇది కదా ఐక్యత అంటే. ఈ ఐక్యతను కూడా విఘాతం కలిగించాలన్న ఉద్దేశంతో కొన్ని శక్తులు ముందుకొచ్చినప్పటికీ కూడా మరి కోటయ్య గారు లాంటి ఆరుతేరిన మహానుభావులు, బుచ్చిరెడ్డి గారు లాంటి వారు ఎక్కడా కూడా ఏ ఒక్క విమర్శకి తావియకుండా ప్రతి ఒక్కరిని కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఇబ్బందులు లేకుండా అధికారులతోటి ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ మనకు రావాల్సినటువంటి వాటి గురించి ఎప్పటికప్పుడు వారికి తెలియజేస్తూ రావటానికి ప్రయత్నాలు చేయటం అనేది చాలా సంతోషం. వారికి మిర్యాలగూడ డిపో కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కృషి అందరం చేస్తాం, ఫలితం మాత్రమే తుదకు చూస్తాం. అసలు కృషి లేకపోతే ఫలితమే ఉండదు. అటువంటి కృషి చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరం కూడా రుణపడి ఉంటాం. సార్ మీ వెంటే అందరం ఉంటాం. తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఎవరు కూడా రకరకాల సంఘాలుగా విడిపోయే అవకాశమే లేదు, విడిపోరు కూడా. ఎవరెన్ని అనుకున్నా కూడా మనం ఏకతాటి మీద ఉందాం. అప్పుడే మనకు బలం ఉంటుంది. గత అనుభవాలన్నీ చెప్పినాయి కాబట్టి మీకు మేము ముందుంటాం. మీరు ఏ పిలుపిచ్చినా కూడా ముందు వరుసలో ఉండి మీ యొక్క పిలుపుని జయప్రదం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి తరఫున సెలవు తీసుకుంటా ఉన్నాడు మీ రామవతారం. జై హింద్. థ్యాంక్ యూ రాము గారు. ఇప్పుడు ఈ రాము గారు చెప్పినట్టు మనం ఏది చేసినా కూడా ఐక్యతతోని ముందుకెళ్ళినప్పుడే మనం రాష్ట్ర కమిటీకి మన విషయాలన్నీ తెలియజేస్తూ వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళు ఇచ్చిన పిలుపుకు మనం ప్రతిదానికి మనం రాష్ట్రంలో మీటింగ్ ఉందంటే మనం ఎక్కువ సంఖ్యలో పోయేటట్టు విధంగా మనం అందరూ సమిష్టిగా మనం నిర్ణయం తీసుకొని చేయాలి. వాళ్ళు ఇచ్చిన చాలా వరకు హక్కులు సాధించారు. పెద్దలు చెప్తారు మనకు వివరంగా. మనం డిపోల ఈ యూనియన్ ఏర్పడ్డ తర్వాత మనం 2017 సంబంధించిన పిఆర్సీ అప్లికేషన్లు వస్తే మనం డిపో దగ్గర నలుగురు కూర్చొని అవి నింపియటం. తర్వాత మరి మన మిత్రుడు కేఎన్బి చార్య అని రిటైర్డ్ అయ్యిండు. అప్పుడు కూడా మనం ఆయన గౌరవ సలహాదారులు పెట్టుకున్నాము. అయితే ఆయనకు ఆ కుటుంబానికి మనం మన సంఘం తరపు నుంచి 20,000 రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చినాం. సభ అధ్యక్షులు గౌరవనీయులు గోపయ్య గౌడ్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నా తోటి సహచర సోదరులు, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాంజలి తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడిన తర్వాత
విశ్రాంత ఉద్యోగుల సంఘం సంక్షేమ సంఘంగా వాళ్ళు రిజిస్టర్ చేసి అహర్నిశలు ప్రతి డిపోకు వాళ్ళు తిరిగి మన యొక్క ఆర్టీసీ రిటైర్ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 30-40 సభ్యత్వాన్ని ఈ రోజు మన రాష్ట్రంలో మనం కొనసాగుతున్నామంటే ఆ ఘనత మన రాష్ట్ర నాయకులు అని చెప్పి సగర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు మిర్యాలగూడలో ప్రథమ మహాసభను నిర్వహించుకుంటున్నాము. మొన్న నల్లగొండలో వచ్చిన జనాల కంటే ఎక్కువ ఉన్నారు. ఇక మొన్న మాకంటే ఎక్కువ వచ్చారు. అన్ని డిపోలలో కూడా సహకారం చేశారు. మా కాడ నుంచి కూడా బాగా 30-40 మంది రావడం జరిగింది. ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నది. ఇంతమంది వచ్చినందుకు చాలా సక్సెస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్ కాదు. కాకపోతే మాకు ఆ రోజు ఎమ్మెల్సీ గారు వస్తారని ఆశపడడం ఎదురు చూసి రాలేదు చేయబట్టి ఇక మేము అధ్యక్షులు వీళ్ళందరూ కూడా సభను నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు యాదన్న చెప్పినట్టు అన్నీ మా కాడ ఇప్పుడు ఆఫీసు కూలగొట్టడం జరిగింది. మేము కట్టుకున్నాం అప్పుడు 1 లక్ష రూపాయలు 1.5 లక్ష పెట్టి దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు డివైడ్ దాని రోడ్డు వైడింగ్లా కూలగొట్టేసి దాన్ని డిస్మెంటల్ చేసేసారు. అప్పుడు మేము ఎక్కడ కూర్చోవాలి అని మంత్రి గారి దగ్గరికి పోతే మంత్రి గారు ఉండి మా ఈశ్వరయ్య గారు ట్రెజరర్ అందరం కలిసి పోయి అక్కడ మంత్రి గారి దగ్గర కూర్చుంటే ఆ మంత్రి గారు ఏమన్నాడంటే కిరాయికి ఇస్తాం మన బిల్డింగ్ కట్టియండి సార్ అన్నాం. నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కిరాయి కట్టిస్తాను మీకు, అది బిల్డింగ్ కట్టించేంత వరకు నాదే కిరాయి జిమ్మేదారు పోండి అని చెప్పేసాడు. అయితే ఇప్పుడు మన మీటింగ్ అయిన రోజు కలెక్టర్ గారిని కలిపి మంత్రి గారు కలెక్టర్ గారికి కలిపేస్తే మేము సోమవారం రోజు పోయినాం. గ్రీవెన్స్ డేలో పోయి అప్లికేషన్ పెడితే మాకు ఏం చెప్పిందంటే కలెక్టర్ గారు, నేను ఆర్టీసీ డిపో పరిధిలో ఇవ్వలేను, మీకు బయట ఏమన్నా ఉన్నదేమో మీరు చూపించండి, 1 ఎకరం భూమి కాదు 1/2 ఎకరం ఎంతైనా ఇస్తాం మీకు కట్టుకోండి అన్నాను. కానీ మనకు డిపో పరిధిలో లేదు. 2 కిలోమీటర్ల దూరాలు ఉన్నది. అటు మునుగోడు రోడ్డుకు ఉంది, ఇటు మిరాడం రోడ్డుకు ఉన్నది. కానీ మనం వచ్చేటువంటి వాళ్ళు అంత పెద్ద మనుషులు 70-80 ఏళ్ళ వాళ్ళు వస్తారు. లైఫ్ సర్టిఫికేట్లకు కానీ లేకపోతే ఏదో అన్ని డాక్టర్లకు కాడికి పోవాలి, ఎట్లా మందులు తీసుకోవాలి అని అడిగేందుకు వస్తే అంత దూరం వచ్చి మన డిపో కాడికి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దగ్గరనే ఇప్పియామని మేము రోజు కూడా కోరడం అవుతుంది. గుబ్బలమ్మారెడ్డి గారు మాకు అధ్యక్షులు, వారు ఏం చెప్తున్నారంటే ప్రత్యేకంగా నేను మంత్రి గారిని తీసుకొని పొన్నం ప్రభాకర్ గారి కాడికి పోయి మీకు జాగా ఇప్పించే జిమ్మేదారు నాది అని చెప్పిండు. అందరికీ కూడా శుభాభినందనలు చెప్తూ అదేవిధంగా పురుగుతున్నటువంటి శేషంరాజు కూడా ఈ సమావేశానికి రావడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మనందరికీ కూడా శేషంరాజు ఒక గురువు. ఆయన కూడా సమావేశానికి వచ్చినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఏవైతే ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్పినటువంటిది కాకుండా టోటల్గా మనకు ఏ సమస్య ఇచ్చినా ప్రతి దాన్ని కూడా ఈరోజు పరిష్కారం చేసేటువంటిది డిపోలో మన సమస్యలు కాదు. రాష్ట్ర కమిటీ వాళ్ళే మనకు చనిపోయినటువంటి వాళ్లకు 5,000 రూపాయలు ఉన్న దాన్ని 10,000 చేయడం, 10,000 ఉన్నటువంటి దాన్ని 20,000 చేయడం, 20,000 నుంచి వాళ్లకు సర్వీస్లో ఉన్న వాళ్ళకి 20,000 ఉన్నప్పుడే రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు 30,000 రూపాయలు చేసినటువంటి విషయం కూడా ప్రత్యేకంగా కూడా మన కోడయ్య గారు, రైమన్ సోఫీ గారు వాళ్ళు ఉన్నప్పుడు పీరియడ్లోనే మనకు 30,000 రూపాయలు చేయించారు. విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ నుండి డిపో కమిటీని ఏర్పాటు చేసుకొని విశ్రాంత ఉద్యోగుల యొక్క అవసరాలను వారు చెప్పిన వెంటనే స్పందించి తీర్చుకుంటూ 1 సంవత్సర కాలం పూర్తి చేసినందున మొదటి మహాసభ విశ్రాంత ఉద్యోగులు మిర్యాలగూడ వాసులందరూ ఇంత చక్కటి వాతావరణంలో సమావేశములు ఏర్పాటు చేసినందుకు మిర్యాలగూడ డిపో కమిటీకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వారి అమూల్యమైనటువంటి సందేశం మనం వినవలసి ఉంటుంది. వారు ఇంత మన అడిగిన వెంటనే విచ్చేసి మన విశ్రాంత ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన వారి కోసం వరాల జల్లు కురిపిస్తారు. వారి సహాయార్థం ఏం చేస్తారో అదంతా కూడా కన్నుల పండుగగా వీళ్ళ విందుగా వినడానికి మీరంతా సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. శాసనసభ్యులు మరి బత్తుల లక్ష్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంతి ఉద్యోగ సంఘానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బుచ్చిరెడ్డి గారు, యాదయ్య గారు,
వైపీ రెడ్డి గారు, కోపయ్య గౌడ్ గారు, ఎల్కే రెడ్డి గారు, అలాగే రిటైర్డ్ అయిన ఆర్టీసీ ఉద్యోగులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. వాస్తవానికి ఆర్టీసీ ఎంప్లాయీస్కి, బిఎల్ఆర్ బ్రదర్స్కి చాలా అనుబంధ సంస్థ ఉంది. ఆ రోజు నేను రాజకీయాల్లో ఉన్నా కానీ, నేను మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా ఉన్నా. ఆ రోజు మీరు అందరూ స్ట్రైక్ జరుగుతున్నప్పుడు వచ్చి మాకు ఇది కావాలి, ఇది చేయాలి మీరు అన్నప్పుడు ఎమ్మటే సుమారు 50 రోజులు, 8 రోజులు, అన్ని రోజులు మీకు ఏది కావాలంటే ఆ రోజు, అంటే ఆ రోజు మనం భోజనాలు అవన్నీ అడిగారు మీరు. నిజంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్టీసీ ఉద్యోగులందరూ బిఎల్ఆర్ పార్టీతో సంబంధం లేకుండా బిఎల్ఆర్ అనే విధంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ నా గెలుపులో భాగస్వాములు. ఎక్కడున్నా సరే, ఎవరు ఎక్కినా ఎవరు దిగినా బిఎల్ఆర్ అన్నకు ఒక ఛాన్స్ ఇద్దాం, చూద్దాం, ఆయన చేతన్నో లేక ఏదో చేసిందో ఏం చేయబోతుందో చూద్దాం అనే నినాదంతోనే సామాజికవేత్త అని నిజంగా అప్పటి రోజులలో మీరు ఇచ్చిన నాకు ఇప్పటికీ మర్చిపోలేము. అంటే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మీరు అందరూ చుట్టుపక్కల ఉన్నా కానీ ఈ ఒక్కసారికి బిఎల్ఆర్ అన్న నా ప్రచారం కానీ నేనే ఎక్కువ చేశాను. నా గెలుపులో నిజంగా 2-3 వర్గాలనే, దాంట్లో ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ నిజంగా ఎప్పటికీ మర్చిపోలేనిది అనేదే చెప్పుకోవాలి. వాస్తవానికి దీనికి గౌరవాధ్యక్షులుగా ఉండాలని నాకు చెప్పకుండానే పెట్టింది ఆయన. పెట్టి వచ్చి మీరు ఉండాల్సిందే సార్ అని అన్నాను. సరే మీ ఇష్టం నేను చెప్పినాను. నేను నిజంగా ఒక అన్నదమ్ముల లెక్క మరి ఆ భగవంతుడు మీకు నాకు ఎందుకు కల్పించాడో తెలియదు కానీ ఇప్పటికీ కాదు, ఎప్పటికీ అన్నదమ్ముల లెక్కనే ఉందాం. మీ ఏ అవసరం వచ్చినా, ప్రభుత్వం నుంచి ఏ అవకాశం వచ్చినా మీ అందరికీ చేదురు వాదురుగా దగ్గరగా ఉంటా. అలాగే 2-3 విషయాలు ముఖ్యమైన రేషన్ కార్డు విషయంలో కానీ, ఇంధనం బిళ్ళ విషయంలో కానీ, విశ్రాంతి భవనం ఎక్కడొక్కడ మాకు చూపిస్తే ఈ దగ్గరలో కొంచెం దగ్గరలో ఉంటే బాగుంటుంది సార్. నేను మొన్న అడిగినప్పుడు కూడా ఇది ఎన్ఎస్పి క్యాంపులో కొద్దిగా ఇవ్వడం ఇబ్బంది అవుతుందని అంటే, మీరు ఎక్కడైనా కొంచెం మరీ ఊరు బయట దూరం ఇవ్వకుండా మాకు ఈ పలు ప్రాంతాలు ఏడన్నా ఉంటే ఒక్క కొంట స్థలం ఇచ్చినా కానీ మేము ఆ బిల్డింగ్ ఏదో రకంగా నిర్మించుకొని మా విశ్రాంతి ఉద్యోగులకి ఏదైనా మంచి చెడు బాధలు ఏదైనా ఉన్నా కానీ మా సంఘం తరఫున వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా ఉంటారు సార్. ఇది ఎప్పుడు లేదు, ఇదే ఈ మధ్యన కొత్తగా ఈ సంఘం పెట్టుకొని తయారు చేసుకుంటే మీ సంఘానికి, మీకు రిటైర్డ్ ఉద్యోగులందరికీ ఒక తమ్ముళ్ళ లెక్క ఎప్పుడు అండగుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. మీరు అడిగినట్టే రేషన్ కార్డులలో కానీ, ఇంధనం మిల్లల్లో కానీ, ఇంధన స్థలాలలో కానీ మీ యొక్క అర్హతలను బట్టి, మీ యొక్క నిరుద్యోగాన్ని బట్టి, మీ యొక్క నిజంగా వాళ్ళకి బెనిఫిషియర్స్ అయితే మటుకు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి పోరాడైనా తీసుకొచ్చి మీకు అప్పచెబుతానని మాటిస్తున్నాం. అలాగే నాకు కూడా మొన్ననే ఒక కోరుకుండే, ఆర్టీసీ బస్ స్టాండ్ని దగ్గర సుమారు 50 సంవత్సరాల పైన అయింది సార్. మొత్తం పెంచులు వెళ్ళిపోతుందని చెప్పి అప్పుడప్పుడు పొన్నం ప్రభాకర్ మా ఇంటికి వస్తే బస్ స్టాండింగ్లో తీసుకొచ్చి మొత్తం చెక్ చేయించిన. మొత్తం అప్పటికప్పుడు పోదాం పా అన్నాడు. నిన్న పోయినప్పుడు అడిగిన ముందు అర్జెంటుగా లెటర్ తీయండి, దాన్ని డిస్మెంటింగ్ చేయాలా లేకపోతే కొత్తది చేయాలా, లేకపోతే ఉన్నదానిని మనం ఎట్లా చేసుకుంటే బాగుంటుంది, డబ్బులు పరిస్థితిని బట్టి చేద్దామని మాట ఇచ్చిండు. నేను ఒక 2-3 రోజులలో ఎట్టి పరిస్థితులు వెళ్తా. అది కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలోనే ఆ బస్ స్టాండింగ్ నెరవేర్చాలనే ఉద్దేశంతో మీ అందరి చేతుల మీద పెట్టి మీ అందరికి అనుగుణంగా ఉండే విధంగా ఆ బస్ స్టాండ్ని నిర్మూలిస్తానండి. ఎందుకంటే మిర్యాలగూడ బస్ స్టాండ్ని కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఇవాళ రిటైర్డ్ అవ్వచ్చు, కానీ మీ అందరి స్థాపన, మీ అందరి నిర్మాణం దాంట్లో భాగస్వాములే ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోం కూడా. ఎప్పటికీ మేము మీరు అన్నదమ్ముల లెక్కనే ఉండి మీకు ఏ అవసరం వచ్చినా బిఎల్ఆర్ అన్న ఒక ఎమ్మెల్యే అయినా కాకపోయినా మీకు తోడుగా ఉంటాడని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ సంఘానికి మీకు ఎప్పటికీ ఎల్లవేళ రుణపడి ఉంటానని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముందుగా సత్యం రాష్ట్ర కార్యదర్శి
వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవనీయులు సభా అధ్యక్షులు గోపయ్య గారు, వేదికను అలంకరించిన పెద్దలు, ఒక్క డిపో నుంచి ఇంతమంది వ్యక్తులు 200 మంది వ్యక్తులు వచ్చి ఇంత సన్నిహిత సహకారాలతో మీరు ఉంటున్నారంటే రాష్ట్ర కమిటీ కానీ రాష్ట్రాన్ని కానీ ఉద్యోగుల విరమణ సంఘాన్ని కానీ చాలా పెద్ద బలం. ఇప్పటిదాకా మన మిత్రులు రామవతార్ గారు మాట్లాడుకుంటూ మనం ఏం సంపాదించడం ఏం పొడగొట్టాం అనే మాట పక్కన పెడితే మనం అప్పుడప్పుడు కలయికలో మనకు అది ఒక బూస్టింగ్ అవుతుంది అనే మాట వారు మాట్లాడారు. అది దాన్ని నేను ఏకీభవిస్తున్నా. దాని వెనుక పోరాటం చాలా ఉంది. మన వాళ్ళు కూడా గుర్తించిన వాళ్ళు గుర్తిస్తారు. మనం డైరీ తీసుకుంటున్నాం ప్రతి సంవత్సరం. డైరీలో కూడా ప్రతి సర్కులర్ అన్న పొందుపరిచారు, మీరు చదవండి. ఆ తర్వాత మెడికల్ సౌకర్యం గురించి మీకైతే తెలుసు. మనకు ఆ తార్నాక్ హాస్పిటల్లో మరి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకు షుగరు, బీపీ ఎక్సెట్రా బీమారి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకు 15 రోజులు మందులు ఇచ్చేది, వారం రోజులు మందులు ఇచ్చేది. అది కాస్త నెల రోజులు చేసారు. ఇప్పుడు 2 నెలలు వేస్తారు. 2 నెలలకు మనకు మెడిసిన్స్ ఇస్తారు. తర్వాత వైద్య విధానంలో కూడా చాలా మార్పు వచ్చింది. ప్రధాన కార్యదర్శి ఎస్ బుచ్చిరెడ్డి గారు వారి యొక్క అమూల్య సందేశం ఇవ్వాల్సిందిగా. ఈ మిర్యాలగూడ డిపో కమిటీకి, ఇక్కడ ఉన్న కార్మిక సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు ఏమిటి అంటే, నాకు తెలిసినంత వరకు నేను ఒక ట్రేడ్ యూనియన్లో పనిచేసినాను. ఎప్పుడైనా కమిటీలో రీఆర్గనైజేషన్ అనేది పీరియడ్ అనేది 2 సంవత్సరాలు ఉంటుంది. 1 సంవత్సరానికే ప్రథమ మహాసభ అంటే నేను గోపయ్య గారు చెప్పినప్పుడు ఇదంతా కొత్తది పెడుతున్నావు నువ్వు, ఇంత ఉత్సవం ఉంటే మరి తెలంగాణలో అన్ని డిపో వాళ్ళు మరి మమ్మల్ని అడిగితే మేమేం చేయాలి బాబు ఇట్లా అంటే, లేదు మా ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకున్నారు, మేము తప్పకుండా ప్రథమ మహాసభ పెడతామని. మళ్ళొక్కసారి ఈ నాటి ప్రథమ మహాసభకు అధ్యక్షత వహించిన గోపయ్య గౌడ్ గారికి, పెద్దలు గౌరవనీయులు, ఎన్ని సంవత్సరాలు ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసిన దాంట్లో కీలక పాత్ర పోషించి ప్రధాన కార్యదర్శిగా మొన్న 2024 నాకంటే ముందు సారే 2024 అంటే దాదాపు 1 సంవత్సరం క్రితం వరకు సార్ ఉండి ఈ అసోసియేషన్ ఎన్ని సాధించింది ఏంటనేది సార్ కూడా చెప్తాడు. మీకు కూడా చాలా తెలుసు. మేము 2024 మరి 2025 జనవరి మహాసభ నుండి మా కొత్త కమిటీ ఏర్పాటైంది. అప్పుడు నేను ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత మరి కొన్ని సమస్యలు మీ అందరి సహకారంతో చేసినాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన గోపయ్య గౌడ్ గారికి, కోటయ్య గారికి, మా రాష్ట్ర నాయకులు, ఈ నల్గొండ రివిజన్ అధ్యక్ష కార్యదర్శి, ఇక్కడికి విచ్చేసిన కార్మిక సోదరులకు అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యన సంవత్సర కాలంలో మనం మహాసభ బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్లో పెట్టినప్పుడు మనం రవాణా శాఖ మంత్రిని పొన్నం ప్రభాకర్ గారిని కానివ్వండి, తర్వాత మన రామరెడ్డి గారిని, ఎమ్మెల్యే గారిని, మన గౌరవ అధ్యక్షులు రామ్మోహన్ గౌడ్ గారిని అందరిని ఆహ్వానించినాం. కానీ ఆ సమావేశానికి వచ్చింది రామరెడ్డి గారు ఒక్కరు, తర్వాత మన అధ్యక్షుల వారు గౌరవ అధ్యక్షులు వచ్చారు. ఆ రోజు రామరెడ్డి గారు 3 విషయాలలో మనకు ప్రామిస్ చేసిండు. మీకు అందరికీ తెలిసి ఉండాలి. ఒకటి మనం అడిగింది, ఏదైతే ఎంప్లాయీ గతంలో 30,000 రూపాయలు ఉన్నది తక్షణమే చనిపోయిన రోజు ఇప్పేయాలనేది ఒకటి, సూపర్ లగ్జరీ బస్సు ఒకటి. మాకు హైదరాబాద్లో దాదాపు 25 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న ఒక స్థలం కావాలని మనం అడిగితే ఈ 3 విషయాలలో తప్పకుండా నేను ఒక 6 నెలలు సంవత్సరం లోపల మీకు ఈ పనులు చేసి పెడతాని ఆ ఉద్దేశంతో ఎమ్మడి పడి రామరెడ్డి గారితో ఎమ్మెల్యే గారి సహకారంతో ఒక 500 గజాలు ఆయతనగర్ దగ్గర మనం సాధించుకున్నాం. దానికి మీ అందరి తరఫున సాధించుకోతో పాటు 1/7/25 నాడు ఫౌండేషన్ స్టోన్ కూడా వేయించుకున్నాం. దాన్ని ఇప్పుడు కట్టడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొన్ననే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయించినాం. ఆ జాయింట్ కలెక్టర్ గారు కూడా మనకు హ్యాండ్ ఓవర్ చేసిన ఒక లెటర్ ఇస్తే దాని మీద ఎమ్మెల్యే గారు మున్సిపల్ తుర్కెంజాల నుండి ఒక 5 లక్షల రూపాయలు కూడా ఇప్పిస్తానని చెప్పేసి సార్ ప్రామిస్ చేసిండు. మళ్ళీ ఒకసారి మనం రాష్ట్ర కమిటీ 8/7 నాడు తీర్మానం ఏంటంటే అన్ని రివిజన్లో మన తెలంగాణలో 11 రివిజన్లు ఉన్నాయి. ఒక్కొక్క రివిజన్ తరఫున 1 లక్ష రూపాయలు ఇస్తే మనం అయితే స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు కానివ్వండి,
ఎమ్మెల్సీ గారి కానండి ఇంకెవరి దానికైనా వెళ్ళి ఇంకా కొంత ఫండ్ కలెక్ట్ చేసి ఆ ఆఫీసు నిర్మాణం చేద్దామనే ఉద్దేశంతో ఆ ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. మీ అధ్యక్షుల వారు ఇప్పుడే చెప్పాడు, మా డిపోకి వెళ్ళి 25,000 ఇస్తాం మీకు అని చెప్పేశారు. రాష్ట్ర కమిటీ తరఫున అధ్యక్షుల వారికి, కమిటీకి, మీకు అందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. బిల్డింగ్కు సంబంధించింది అది 30,000 రూపాయలు సర్కులర్ వచ్చింది మీరు చెప్పారు. అందరూ కొంత అమలు కావట్లేదు. మొన్న ఈడీఓ గారికి మరి ఈడీ గారికి ఇద్దరికి ఆ రిప్రజెంటేషన్ కూడా చెప్పినాం, సిపిఎం గారికి చెప్పినాం, ఎక్కడైతే కావట్లేదు మాకు చెప్పండి అని చెప్పేసి, లేదంటే రీజనల్ మేనేజర్ చెప్పండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అది తప్పకుండా అది అమలు చేయాలని చూస్తామని, ఎస్ఆర్బిఎస్ ఆన్లైన్ చేయాలని తప్పకుండా ఈడీ గారు ఒప్పుకున్నారు. ఎస్ఆర్బిఎస్ ఆన్లైన్ కానీ చనిపోయిన విఆర్ఎస్ తీసుకొని ఏదైతే ఎంప్లాయీస్ గత సంవత్సరంలో దాదాపు 600 మంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. వాళ్ళు చనిపోతే 30,000 రూపాయలు వాళ్ళకి లేదు, ఆ సర్కులర్ ఇవ్వలేదు. మనం చెప్పినాం అది ఎట్లా మిస్ అయిందో ఆ తప్పకుండా 30,000 రూపాయలు తప్పకుండా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఏదైతే తార్నాక హాస్పిటల్లో అప్పుడు చాలా మంది దొరలు ఉండే, కొంతమంది అవసరం లేదనో, లేదా బిడ్డ అల్లుడు చూపిస్తాడనో, లేదా కొడుకు కోడలు చూపిస్తాడనో చాలా మంది కొంతమంది సభ్యత్వం తీసుకోలేదు, జైన్ కాలేదు. అది కూడా మనం రిప్రజెంటేషన్ చేసినాం. ఈ 3 విషయాలు మరి త్వరగా వస్తాయని ఆశిస్తున్నాం. సూపర్ లగ్జరీ బస్సు మీరు అన్నారు, తప్పకుండా అది సూపర్ లగ్జరీ బస్సు బస్ భవన్లో అయ్యే పరిస్థితి కాదు. అది ఎంతో మంది అడుగుతా ఉన్నారు, వాళ్ళు కొద్ది చెప్తున్నారు సూపర్ లగ్జరీ బస్సు చేయాలంటే మీరు తప్ప ఏ అసోసియేషన్ చేయదని. కంపల్సరీ రామరెడ్డి గారితో మొన్ననే మంత్రి గారితో మాట్లాడించినాం. 2 విషయాలు, 2017కు సంబంధించిన పిఆర్సీ డబ్బులు రావాలని, సూపర్ లగ్జరీ బస్సు ఒకటి తప్పకుండా మాకు అమలు కావాలని చెప్పేసినాం. అది తప్పకుండా ఈ మధ్యనే కనీసం ఈ నెల 2 నెలల లోపల తప్పకుండా వస్తాయి. 2017కు సంబంధించిన అరియర్స్ కొంచెం డబ్బులకు ఇబ్బంది ఉంది. ఎండి గారు కూడా రిప్రజెంటేషన్ రెడీ చేసినాం. ఈ 2 రోజులు 3 రోజులలో ఎండి గారు కూడా రామరెడ్డి గారు ద్వారానే వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి ఎండి గారి దగ్గర ఉన్న ఈ 2-3 సమస్యలు సాధన చేసుకోవడానికి మీ అందరి సహకారంతో తప్పకుండా ఈ నెల 2 నెలల్లో రాష్ట్ర కమిటీ సాధిస్తుందని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు చాలా మంది అన్నారు ఇప్పుడు 2021 అని, అది వేరు ఓఎస్డి మీకు తెలిసి ఉండాలి. రవాణా శాఖ మాధ్యులు మరి ఆయన ఓఎస్డి గారే చెప్పాడు 2017తో పాటు 2021 కూడా అమలు చేసి మీకు రావాల్సిన బకాయిలు కూడా ఇప్పిస్తామని చెప్పేది. కానీ మరి అది ఎండి గారు వెళ్ళిపోయాడు, కొత్త ఎండి వచ్చారు. మరి ఈ కొత్త ఎండి గారితో ఈ 2 విషయాలు అతి త్వరలో సాధిస్తాం. ఏదైతే కమిటీలు ఉన్నాయో, ఎక్కడైతే డిపో కమిటీలు మంచిగా ఇంట్రెస్ట్గా పనిచేస్తున్నారో అక్కడ మొత్తము రిటైర్డ్ అయిన వర్కర్లంతా ఆ కమిటీకి సహకరిస్తున్నారు. కొన్ని డిపోలల్లో రిటైర్డ్ అయితే సపోజ్ ఈ నెల అక్టోబర్ నవంబర్లో రిటైర్డ్ అయిన వ్యక్తుల పేర్లు ఫస్ట్ లిస్టులో తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర మంత్లీ సభ్యత్వము ఒకేసారి తీసుకుంటున్నారు. మన అసోసియేషన్లో వాళ్ళు జాయిన్ చేసుకుంటున్నారు. మరి ఇక్కడ అంత గట్టిగా మీరు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ కమిటీ దాదాపు 200 మంది సభ్యత్వం అయ్యిందంటే మరి చాలా మీకు అందరికీ నేను ప్రధాన కార్యదర్శిగా 1000 దండాలు 1000 కోట్లు చెందా. ఎందుకంటే అన్ని డిపోలలో లేదు. రంగారెడ్డి డివిజన్లో ఒక 3 డిపోలు ఉంది, వనపర్తి ఉన్నది, నిర్మల్ ఉన్నది, మంచిర్యాల ఉన్నది, ఆదిలాబాద్ ఉన్నది. ఈ డిపోలలో కమిటీలు ఉన్నాయి. ఆనాడు సర్వీసులో పనిచేసిన వాళ్ళు డిపో కమిటీలు కూడా లేవు. కానీ ఇవాళ మన అసోసియేషన్ల డిపో కమిటీలు అంత పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. జిల్లా కమిటీలు ఉన్నాయి, రాష్ట్ర కమిటీ, ఇవాళ కరీంనగర్ జోనల్ కమిటీ కూడా ఆడ మన రమణారావు గారి సారథ్యంలో నెక్స్ట్ మంత్ మరి జోనల్ కమిటీ అక్కడ కూడా కరీంనగర్ జోన్లో ఏర్పాటు చేస్తున్నాం. ఆ తర్వాత హైదరాబాద్ జోన్ కూడా ఏర్పాటు చేసి ఇంకా పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి మీ అందరి సహకారము, మీ అందరి కోఆపరేషన్ ఉండాలని చెప్పేసి ఇక ముందు కూడా మనకు రావాల్సిన ఇంపార్టెంట్ పిఆర్సీ 2017, తర్వాత సూపర్ ఎలక్షన్ బస్సు, చిన్న విషయాలు ఎస్ఆర్బిఎస్ ఆన్లైన్, ఇందాక ఫోటోలు చెప్పారు. అది ఎవరికి లేదు. అది మన వెళ్ళి ఈడీఓ గారు మునిశేఖర్ సార్ని కలిసినాం. సార్ ఎక్కడ ఆదిలాబాద్ ఏ కొత్తగూడెంకి వెళ్ళి వచ్చి భార్య భర్తలు ఫోటోలు ఎక్కడ దిగుతారు ట్రీట్మెంట్ గురించి అని అంటే మరి ఏం చేయమంటారు అంటే ఎక్కడైతే జిల్లాల హాస్పిటల్ ఉంటాయో అక్కడ వాళ్ళకి ఇవ్వండి, అక్కడనే దిగుతారు వాళ్ళు, ఆన్లైన్ అయిపోతుంది అని చెప్పి సర్కులర్ మనం ఇప్పించినాం. ఇక కొంతమంది ఉన్నారు అది ఆ సర్కులర్ మేము ఇప్పించినాం అని వాట్సాప్లలో మొత్తం రాసుకున్నారు. అది
మన వాళ్ళు కూడా వాట్సాప్లో అంతా దయచేసి చెప్తున్నా, వాట్సాప్లు నమ్మకండి. వాళ్ళంతా పేపర్ల వరకు, వాట్సాప్ల వరకే. మొన్న కూడా ఈ ఏదైతే ఈపీఎస్ 95 గురించి పోరాటం కేంద్రంలో ఎన్ఎస్సీ కమిటీ చేస్తున్నదో 2014 లోపల ఉన్న వాళ్ళకని అది ఏమొస్తుంది ఏమవుతుంది అనేది మీకు అందరికీ తెలుసు. కాబట్టి దాని గురించి పోకుండా ఈ 95కి సంబంధించి రాష్ట్ర కమిటీలో ఒక తీర్మానం చేసినాం. అన్ని పిఎఫ్ కమిషనర్లకు మరి ఏదైతే డిమాండ్ నోటీస్ వచ్చినా, చిన్న చిన్న విషయాలకు రిజెక్ట్ అయినా, లేకపోతే ఇంతవరకు రానటువంటి ఒక 1 year 1.5 year నుంచి డబ్బులు కట్టిన వాళ్ళకు కూడా రాలేదు, అక్కడ అన్సీరియల్ చేస్తున్నారు. కాబట్టి అని మొన్న 13వ తారీఖు నాడు అందరి కమిషనర్లు ఇక్కడ హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, బర్గత్పుర, కుక్కడిపల్లి పిఎఫ్ ఆఫీసులో అన్ని మెమోరాండం సబ్మిట్ చేసినాం. ఒకవేళ 10 days లోపల మీరు చేయకపోతే, ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే మొత్తం పెద్ద ఎత్తున అన్ని ఆఫీసుల ముందు ధర్నా చేస్తామని మొన్న నోటీస్ ఇచ్చి వచ్చినాం. అదే ఎత్తున మరి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకేమైనా పెండింగ్ కేసులు ఉంటే మీరు చెప్పండి. బస్ భవన్లో ఎస్ఆర్బిఎస్కు సంబంధించింది కానీ, పిఎఫ్కి సంబంధించింది కానీ అక్కడ సెక్రటరీలు మనకు ఫ్రెండ్సే, చాలా దగ్గర వాళ్ళే. మీరు రాజేశ్వరి పిఎఫ్ అకౌంట్స్ ఆఫీసర్, ఎస్ఆర్బిఎస్లో చంద్రశేఖర్ అని ఉన్నాడు. ఏదైనా సమస్యలు ఉంటే మీరు అక్కడ పోయి మా పేరు చెప్పినా లేదా మాకు ఫోన్ చేసినా మేము వాళ్ళకి ఎంతో ఆ సమస్యలు పరిష్కారం కావడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని మళ్ళొకసారి మీ డిపో కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మీకు అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు మీ సహకారం మాకు ఎప్పుడు ఉండాలి. ఈ సూచనలు సలహాల ప్రకారం మేము పనిచేస్తాము. మా మిర్యాలగూడ డిపో నుంచి రాష్ట్ర కమిటీ నిర్మాణం కోసం 25,116 రూపాయలు మన డిపో నుంచి మనం వాళ్ళకు రాష్ట్ర కమిటీ ఇస్తున్నాము. మరి సపోర్ట్ల ద్వారా మీరు అందరూ అదేవిధంగా మన పెద్దలు, మన ఈ అసోసియేషన్ నిర్మాణం చేసినటువంటి పెద్దలు, దీనికి గురుపుత్రులు మన పివి కోటయ్య గారు 5 నిమిషాలు మాట్లాడతారు. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర జిల్లా నాయకులు, సోదరులారా, ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో నేను పెద్ద అనారోగ్యం లేకపోయినప్పటికీ కొంత ఇబ్బందుల వల్ల నిన్న సాయంత్రం కూడా నేను రాలేనేమో అని అనుకున్నా. కానీ మా పాత మిత్రులందరినీ ఒకసారి కలుద్దాం, ఈ జన్మకు కృతార్థం అయిపోతుందని నేను వచ్చాను. చాలామందికి తెలుసో తెలియదో, నేను ఆర్టీసీలో 1964లో అపాయింట్ అయినా, 2000 సంవత్సరంలో రిటైర్డ్ అయిపోయినా. 25 సంవత్సరాలు అయిపోయింది రిటైర్డ్ అయిపోయి. నేను రిటైర్డ్ అయిపోయినప్పుడు బయటకు వచ్చిన తర్వాత తెల్లవారే నేను సిటీ బస్సులో ప్రయాణించడానికి బస్సు ఎక్కా. తెల్లవారే అది నేను పనిచేసినటువంటి రిటైర్మెంట్ అయిపోయినటువంటి డిపో బస్సే. ఆ బస్ కండక్టర్ నేను ఎక్కగానే ఎక్కడికి సార్ అంటే హయత్ నగర్ అని అంటే వెంటనే టికెట్ టీంలో నుంచి టికెట్ తీసి నా చేతిలో పెట్టేసాను. అప్పుడు నా మైండ్ బ్లాక్ అయిపోయింది. 38 సంవత్సరాలు ఆర్టీసీలో పనిచేసి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయిపోయినా 24 గంటలు కాకముందే ఈ లేడీ కండక్టర్ టికెట్ కొట్టి నా చేతిలో పెట్టింది ఏంటంటే, మనం రిటైర్డ్ అయిపోతే బస్సులలో ప్రయాణించడానికి వీలు లేదు, టికెట్ కొనుక్కోవాలని అప్పుడు అర్థమైంది. ఆనాటి నుండే మనం ప్రయత్నాలు చేయడం జరిగింది. కొంతమంది మిత్రులని ఉమ్మడి రాష్ట్రంలో అటు చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు నేను పనిచేసినటువంటి అనేక సందర్భాలలో కలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఏకమైపోయిన సందర్భంలో 2000, 2001, 2002, 2003 3 సంవత్సరాలు ఏకంగా అప్పుడున్న ఎండి గారిని కలవటానికే మనకు అసలు లోపలికి పర్మిషన్ లేదు. గేటు దగ్గరనే ఆపేసి, ఇంకేమొస్తున్నావా, ఇక రిటైర్డ్ అయిపోయినాక కూడా తిరుగుతావా నువ్వు, నడు అని సెక్యూరిటీ గార్డ్ ఎల్లగొట్టిన సందర్భాలు.
కానీ పట్టు విడవకుండా తిరగటం జరిగింది. లెటర్ల మీద లెటర్లు రాసిన తర్వాత అప్పుడు కానీ ఆ సంస్థ యొక్క ఆర్టీసీ సంస్థ చైర్మన్ గారు పిలిచి మాట్లాడి, ఏమిటయా మీకున్నటువంటి ఇబ్బంది అంటే పలానమ్మ అని చెప్పేసాం. అప్పుడే ఎండి గారితో పిలిచి మాట్లాడి, అట్లెట్టనండి వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత కనీసం వాళ్ళకి హాఫ్ టికెట్ అన్న ఉండాలి, హాఫ్ టికెట్ ఇచ్చేసేయండి అని ఆర్డర్ ఇష్యూ చేసేసిందామా 2003 సంవత్సరంలో. చాలామందికి తెలియదు ఏంటంటే ఇవన్నీ ఆర్టీసీ యాజమాన్యమే ఇచ్చింది. నిన్న మొన్న రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళు అనుకుంటారు ఏంటంటే ఈ అన్ని ఆర్టీసీ వాళ్ళే ఇచ్చేశారు, మేనేజ్మెంటే ఇచ్చింది, బస్ పాస్ వెంటనే ఇచ్చింది, ఎక్స్ప్రెస్ బస్సు ఫ్రీ అని ఇచ్చింది. నాకు నా భార్యకి సంతోషపడుతున్నాను. కానీ దీని వెనకాల ఉన్నటువంటి ప్రయత్నం చాలా కష్టమైనటువంటి ప్రయత్నం, సామాన్యమైనటువంటిది కాదని కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకా దీంట్లో ఇంకా సమస్యలు ఉన్నాయి, అవి కూడా పరిష్కారం అయిపోతాయి. ఇవాళ మనం ఈ బస్సులలో ఫ్రీగా తిరిగేటువంటిది ఈ భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. మీరు అడిగి చూడండి. మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రాలో మాత్రమే మన నుండి చీలిపోయినప్పుడు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. మిగతా ఏ రాష్ట్రంలో లేదు. మనం అసోసియేషన్ ఏర్పాటు చేసిన తర్వాత మెల్లమెల్లగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎండి గారితో చైర్మన్ తోటి మాట్లాడిన తర్వాతనే ఎక్స్ప్రెస్ బస్సులలో ఫ్రీ అనేటువంటిది రావటం జరిగింది. మీకు తెలుసో తెలియదో 2014 సంవత్సరంలో మనకెవరికి హాఫ్ టికెట్ మాత్రమే ఉండే. 2015 సంవత్సరం 10వ తారీఖున మనం రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టినప్పుడు మనకు ఫుల్ టికెట్ మాత్రమే ప్రయాణించడానికి ఉండే, భార్యకు హాఫ్ టికెట్ మాత్రమే ఉండే. ఆనాడు రాయి నరసింహారెడ్డి గారు కూడా ఆ రవీంద్ర భారతి సమావేశంలో వచ్చి కూర్చున్నారు. నేను ఆయనకు చెప్పాను ఏంటంటే, అయ్యా నాకైతే ఫుల్ టికెట్, నాకేం టికెట్ ఏం లేకుండా ఫ్రీగా ప్రయాణించేటట్టు ఉన్నది, నా భార్యకు సగం టికెట్ ఉన్నది, మా ఇంట్లో పెద్ద గొడవ అవుతున్నది, ఫంక్షన్కు రమ్మంటే మా భార్య రానంటున్నది, నువ్వేమో బస్సులలో ఫ్రీగా పోతావు, నాకేం హాఫ్ టికెటా, అయినా నేను భార్యనా లేకపోయే తిరుగుంటే నేను ఉంపుడు కట్టేనా అని అడుగుతున్నదండి, పెద్ద పంచాయతీ జరుగుతున్నది మా ఇంట్లో అని చెప్పిన. అప్పటి నుంచి 2015లో ఇద్దరికి కూడా ఫ్రీ వచ్చేసి చాలామందికి రవీంద్ర భారతిలో 10 మీటింగులు పెట్టాం, ఎండీని పిలిచాం, చైర్మన్ని పిలిచాం, రాజకీయ నాయకులను పిలిచాం. అనేక రకాలుగైనటువంటి కష్టాల్ని అనుభవించిన తర్వాతనే ఇవాళ ఈ పొజిషన్కి వచ్చినాం. ఇవాళ ఏమడుగుతున్నాం, సూపర్ లగ్జరీలో ఫ్రీ వస్తుందా? వాడు అంటున్నాడు వేరే 1-2 యూనియన్లు తలకాయలు పెట్టినా ఇప్పుడు మేము ఇప్పిస్తాం అని అంటున్నాం. మీరు పుట్టిందే మొన్న, మీరేమి ఇప్పించగలుగుతారు నాకు అర్థం కావట్లే. మీరేమైనా మాట్లాడారా మేనేజ్మెంట్ తోటి? ఇవాళ కూడా మొన్న కలిసి కొత్తగా వచ్చినటువంటి ఎండి గారిని కలవటం జరిగింది మన రాష్ట్ర నాయకత్వం. బహుశా రేపు కలుద్దామని అనుకుంటున్నది. రేపు కలిసినప్పుడు ఆయనకు మెమరాండంలో స్పష్టంగా ఇవ్వటం జరుగుతున్నది. మనమే దాన్ని సంపాదించాల్సినటువంటి అవసరం ఉన్నది, సంపాదిస్తాం. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ మనం ఎంత గౌరవ ప్రతిష్టంగా ఉన్నామంటే, ఒకప్పుడు 2000 సంవత్సరంలో గేటు దగ్గరికి పోతే సెక్యూరిటీ గార్డ్ లోపలికి రానియలేదు మనకి. ఇవాళ మనం ఇంట్లో కూర్చొని, నేను మీ అందరికీ చెప్పదలుచుకున్న ఏంటంటే, ఇంట్లో కూర్చొని ఎండి ఆఫీస్కు ఫోన్ చేస్తే ఎండి గారు ఉన్నారండి అని పేషీలో మాట్లాడితే ఉన్నారండి, మేము రిటైర్డ్ ఆర్టీసీ వర్కర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీని 5 నిమిషాలు మాట్లాడేది ఉన్నదండి అని అంటే, మనకు జవాబుదారీగా ఇవాళ వాళ్ళు చెప్పేది మధ్యాహ్నం 3 గంటలకు రండి ఎండి గారు ఉంటారని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎంత దూరం ప్రయాణించినామనంటే మనం ఇంట్లో కూర్చొని కూడా
ఎండి గారి ఆఫీసుకు మాట్లాడేటువంటి ఒక గొప్ప అర్హతను సంపాదించడం అని మీ అందరికీ చెప్తాను. మరి దీన్ని నిలుపుకుందామా? చిన్న చిన్న అసోసియేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యకాలంలో 1-2 సంవత్సరాల క్రితం నుండి ఒకటి సూపర్వైజర్స్ అని, ఒకటి అధికారుల అసోసియేషన్ అని, ఇవన్నీ వస్తూ పోతూ ఉన్నాయి. ఇవన్నీ పురిట్లో పుట్టి పురిట్లో పోయేటియే, పూర్తిగా వచ్చేటువంటి మాత్రమేమి కాదు. దయచేసి మీరందరూ ఆలోచించండి. 2 సంవత్సరాల క్రితం విశాఖపట్నం నేను మీటింగ్ వెళుతూ ఉన్నాను, వాళ్ళు పిలుస్తారు. ఆ మీటింగ్లో నేను ఏసీ బస్సులో కూర్చొని పోదామని రిజర్వేషన్ చేసుకున్నా. నేను బస్సు ఎక్కి కూర్చున్న తర్వాత నా పక్క సీట్లోనే మరి ఒక రిటైర్డ్ ఈడీ గారు కూర్చొని ఉన్నారు. ఆయన నన్ను చూస్తూ పోతూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి చౌటుప్పలు పోయిన తర్వాత ఆ గుడ్డి దీపాలలో బస్సులో నన్ను చూసి మీరు కోటయ్య గారు ఆయన, అవును సార్ అని, చాలా మంచి పని చేసింది మీ అసోసియేషన్ కోటయ్య గారు. ఏసీ బస్సులలో ప్రయాణం చేస్తున్నాం. ఇవాళ ఈడీల భార్యను పక్కన కూర్చోబెట్టుకొని హాఫ్ టికెట్ పైన, అదే బస్సులో మన క్లీనర్ కూడా బస్సులో భార్యను కూర్చోబెట్టుకొని ఏసీ బస్సులలో తారతమ్యం లేకుండా మీరు ఒకే గాలిలో అందరికీ సంపాదించినటువంటిది మీకు ధన్యవాదాలని చెప్పాను. నేనేం చెప్తున్నా మీ అందరికీ అని అంటే, అసోసియేషన్ చాలా గొప్పగా ఉన్నది వాళ్ళ. ఆదిలాబాద్ నుండి ఇక్కడి వరకు చాలా గొప్పగా ఉన్నది వాళ్ళ. కానీ దీంట్లో ఎవరైనా తలదూర్చి కులాలు మతాలు, మీ ఒక్కడికే చెప్తా పోతున్నా నేను మీ అందరికీ. నేను ఒక విషయం చెప్పేది ఏంటంటే, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక యూనియన్లో పనిచేశారు. మీరు చాలా సంతోషం. చొక్కాలు దించుకున్నాం, కొట్లాడుకున్నాం, యూనియన్లో ఉండగానే మాటలు అనుకున్నాం, అన్నీ అయిపోయినాయి. ఈ యూనియన్ పెట్టినప్పుడు ఒకటే చెప్పడం జరిగింది, అసోసియేషన్ పెట్టినప్పుడు ఇక్కడ యూనియన్ల మాట వద్దు, మనందరం రిటైర్డ్ ఆర్టీసీ వర్కర్ల అసోసియేషన్గా ఉండాలి అని ఆ రోజు ఒక తీర్మానం చేయడం జరిగింది. అదే ప్రాతిపదిక మీద ఇవాళ అందరం కలిసి ఉండటం జరిగింది. అదే రకంగా ఇవాళ తార్నాక హాస్పిటల్ చాలా బ్రహ్మాండంగా తయారైంది. ఒకప్పుడు హాస్పిటల్ కాదు, మీకు తెలుసో తెలియదో, 1963, 64, 65, 70 వరకు మనది డిస్పెన్సరీ మాత్రమే. డిస్పెన్సరీ నుండి మనని తార్నాక హాస్పిటల్గా మార్చడానికి ఆ రోజు ప్రయత్నం చేసినటువంటి ఏదైతే జరిగిందో దాంట్లో చాలామంది ఇంకా మెంబర్లు కాలే. చాలామంది కాలే. 31/12/2009 ఒక టార్గెట్ డేట్ పెట్టే. ఆ డేట్లో వరకు మీరు రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళందరూ కూడా 10,000 రూపాయలు కట్టి మెంబర్షిప్ తీసుకోవాలి అనేటువంటిది పెట్టారు. పాపం కొంతమందికి తెలియదు, గ్రామాలలో ఉన్నారు, డబ్బులు లేక 10,000 రూపాయలు లేక మెంబర్లు కాలే. ఇవాళ బీపీ షుగర్ గోళీలు కూడా కొనుక్కోలేకపోతున్నారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి? ఏ అసోసియేషన్ మాట్లాడాలి? మనమే మాట్లాడుతూ పోతా ఉన్నాం. రేపు ఇచ్చే మెమోరాండంలో కూడా మనం స్పష్టంగా రాయటం జరిగింది. ఆర్టీసీలో ఎవరైతే రిటైర్డ్ అయిపోయినటువంటి వర్కర్లు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా తార్నాక హాస్పిటల్లో వైద్య సదుపాయం కల్పించాలి అనేటువంటిది మన మెమోరాండంలో రాయటం జరుగుతూ ఉంటాం. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఆలోచించండి. ఎక్కడెక్కడైతే మనకు డిస్పెన్సరీలు పెట్టాలని దూర ప్రాంతాలు ఉన్నాయి. ఖమ్మం ఉన్నది, ఖమ్మం నుండి భద్రాచలం 137 కిలోమీటర్లు, 137 కిలోమీటర్ల నుంచి ఖమ్మం వచ్చి మందులు తీసుకోలేడు. అందుకొరకే కొత్తగూడెంలో ఒక డిస్పెన్సరీ పెట్టమని మనం లెటర్ రాసాం. డిస్పెన్సరీ ఆల్రెడీ పెట్టేసిండ్రు, అది రన్ అవుతా పోతూ ఉన్నది. అన్ని రీజన్లో కూడా దూర ప్రాంతాలు ఉంటే ఒక డిస్పెన్సరీ పెట్టాలనేటువంటిది ఉన్నది. నల్లగొండ కూడా మనకు ఉన్నది. మిగతా అన్ని జిల్లాలలో కూడా మనం లెటర్లు రాస్తా పోతా ఉన్నాం. ఈ సమస్యలు ఒక రోజుకు సంపూర్తి కావు. సమస్యలు పూర్తిగా అయితాయా? కావు. మానవుల యొక్క ఆయుష్ పూర్తి అవుతుంది, కానీ సమస్యలు మాత్రం పూర్తి కావని మాత్రం మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంటే
మనం ఈరోజు ఇల్లు ఊడ్చేస్తాం, అయిపోదు. తెల్లవారి మళ్ళీ ఊడవాలి, మూడో రోజు మళ్ళీ ఊడవాలి. అట్లాగే మన సమస్యలు పరిశీలన అయిపోయి సమస్యలు సంపాదించిన తర్వాత కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. అందుకే మీ వాళ్ళందరినీ నేను ఒకటి అడుగుతా ఉన్నా. 17 సంవత్సరాల క్రితం సూపర్ లగ్జరీ కావాలి అని అడిగినమా? అడగలే. ఎక్స్ప్రెస్ అయితే సరిపోతుంది సార్, పోనీ ఎక్స్ప్రెస్ ఇవ్వకపోయినా పల్లె వెలిగించిన సార్ అనేటువంటి వినాదం కూడా చేయడం జరిగింది. ఎట్లెట్లనైతే మెట్లు ఎక్కుతా పోతూ ఉంటామో ఆలోచనలు మారుతూ పోతూ ఉంటాయి, మన కోరికలు మారుతూ పోతూ ఉంటాయి. మనం తప్పకుండా సంపాదించుతాం. ఎప్పుడు మనం ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే సంపాదించగలుగుతాం. కాబట్టి అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఇవాళ మొన్ననే పాత ఎండి గారు వెళ్ళేటప్పుడు ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేసిండు. దాంట్లో ఆయన చేసింది 2024 సంవత్సరం రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళకి ఆ తర్వాత వాళ్లకు 4 లక్షల నుండి 6 లక్షలు చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇవాళ మనం అడుగుతా పోతా ఉన్నాం, చెట్టుకు కాండం ఈ అసోసియేషన్ వల్లనే ఇవాళ మనం సంపాదించుకున్నాం 4 లక్షల రూపాయల వరకు వివిధ హాస్పిటల్లో మనం ఉండడానికి. అందుకొరకే మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే జనవరి నెల వస్తున్నాను, పెద్ద మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం. చాలా గ్రాండ్గా మీటింగ్ పెట్టాలి. కాబట్టి మనలో ఎవరు ఉన్నాము ఎవరు పోయినాము అనేటువంటిది తెలుసుకోవాలి. ఇప్పటికి అసోసియేషన్ని ప్రారంభించినటువంటి వాళ్ళు 95% మంది పరిపదించారు, చనిపోయారు. ఇంకొక అక్కడక్కడ ఒక్కొక్కరు మిగిలిపోయారు. వాళ్ళల్లో నేను ఒక్కరిని మిగిలిపోయా. ప్రస్తుతం నా వయస్సు 85 సంవత్సరాలు. మీ అందరి ఆశీర్వాదం వల్ల నేను ఇక్కడికి వచ్చి అర్ధగంట కాదు సమయం అయిపోయింది. కాబట్టి మనం సంపాదించినటువంటి సమస్యలు పరిష్కారం చేసుకున్నాయి ఒక రోజల్లా సన్మానించవలసిందిగా కోరుతున్నాను. గౌరవ కోటయ్య గారిని శాలువాతో మీరు సత్కారం చేస్తున్నారు. అదేవిధంగా నరసింహ గారు బుచ్చిరెడ్డి గారికి, మన ప్రధాన కార్యదర్శి గారికి శాలువాతో సన్మానం చేస్తున్నారు. మీరందరూ సహకార చర్యలతో ఆ విషయం వ్యక్తం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.